పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం. ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు కూడా పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని నొక్కి చెప్పారు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు అని అన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించిందని సీఈఓ తెలిపారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల పైన ఈసీ చాలా సీరియస్ గా దృష్టి సారించింది. కొద్దిసేపటి క్రితమే అమరావతిలో ఆయన వెలగపూడిలో ఆయన ఛాంబర్ లో మరి ముఖేష్ కుమార్ మీనా కూడా జరిగినటువంటి ఘటనల పైన పూర్తిగా కూడా మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మాచర్ల ఘటన పైన ఈవీఎం ని పగలగొట్టడంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే డీజీపీ ఆదేశాల మేరకు కూడా పొద్దున్నే ఉదయమే హైదరాబాద్ లో 2 బృందాలుగా వెళ్ళినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే మరి సమాచారం అందుతుంది, మనకి అరెస్ట్ చేశారంటూ కూడా సమాచారం అందుతుంది. అయితే దీనిపైన అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి అనుకూలంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ మీద కొంత ప్రజలకి కొంత నెగిటివ్ భావన ఉన్నటువంటి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా సీరియస్ గా వ్యవహరించాలంటూ కూడా మీనా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు చేసినటువంటి పరిగణనలు అవన్నీ విషయాలు కూడా ప్రస్తావిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఇప్పటి వరకు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా మరింత కేసెస్ ఎఫ్ఐఆర్లు కూడా సెక్షన్స్ కూడా మార్చాలంటూ కూడా మరి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మీనా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పల్నాడులో ముఖ్యంగా ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు పల్నాడు పైన పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక మందిని కేసుల్లో నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి 32 మందిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా చూసుకుంటే అటు సిట్ దర్యాప్తు తర్వాత గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వెళ్ళినటువంటి సిట్ బృందం క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఘటనల పైన మరి ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఖచ్చితంగా నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా డీజీ అదేవిధంగా సిఎస్ ఇద్దరు కూడా జవహర్ రెడ్డి అదేవిధంగా హరీష్ గుప్తా కూడా సమావేశమయ్యారు సచివాలయంలో. ఇంటెలిజెన్సీ అధికారులు అదేవిధంగా ఎస్బీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా సమావేశమయ్యారు. ఏదైతే సిట్ బృందం ఇచ్చినట్టు 150 పేజీలకు సంబంధించినటువంటి సిట్ బృందం దర్యాప్తు విషయాలపైన కూడా చర్చించారు. ఏదైతే ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటి వరకు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఒక నివేదిక రూపంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించేటువంటి అవకాశం ఉంది. దానిపైన ఒక డైరెక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనిపైన మరింత మంది అధికారులు కూడా డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు కూడా అలసత్వం వహించారని చెప్పి ఇప్పటికే అటు సిట్ భావించింది. దానిలో ఆ క్రమంలోనే దానిలో ఏదైతే మరి 150 పేజీలకు సంబంధించినటువంటి పేజీల్లో ఎవరైతే దాడులకి పాల్పడ్డారో వాళ్ళని ప్రస్తావిస్తూ అదేవిధంగా అధికారులు కూడా చేర్చినటువంటి పరిస్థితి కనపడింది. అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఘటనల్ని ఎదుర్కోవటంలో అటు పూర్తిగా కూడా అలసత్వం వహించారు. అదేవిధంగా అటు ఎస్పీ కలెక్టర్స్ ని కూడా బాధ్యులు చేసి ఇప్పటికే మరి సస్పెన్షన్ వేటు అదేవిధంగా బదిలీ వేటు వేసినటువంటి నేపథ్యంలో కింద స్థాయి అధికారులు 12 మంది పైన వేటు వేశారు. మరికొంతమంది అధికారుల పైన కూడా వేటు వేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ముందస్తుగా 4 నియోజకవర్గాలు పల్నాడు ప్రాంతంలో గుర్తించారు. అటు అనంతపురం కానీ
తాడిపత్రి వ్యవహారం కానీ అదేవిధంగా తిరుపతి వ్యవహారం కానీ కొంచెం సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం. దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు ముఖేష్. మీనా ఎన్నికల అధికారి మీనా చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఘటనల పైన, అదేవిధంగా కేసెస్ పైన, అదేవిధంగా సిట్ బృందం ఏ విధంగా దర్యాప్తు చేసింది, ఏ సెక్షన్స్ నమోదు చేసింది, మరి పిన్నెల్లి చేసినటువంటి వ్యవహారం, ఈవీఎం పగలగొట్టినటువంటి వ్యవహారం కానీ 202 బూతులో జరిగినటువంటి ఘటన పైన కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే అరెస్ట్ చేయమంది. ఆయన పైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే పీడీ యాక్ట్ అంటే చాలా తీవ్రమైన సెక్షన్ కాబట్టి ఖచ్చితంగా అటు ఆయన అదుపులో తీసుకున్న తర్వాత మరి పోలీస్ అధికారులు, అటు డీజీపీ కూడా కొంచెం సవాలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఎన్నికల ఫలితాలంత వరకు కూడా ఇదే ఉత్కంఠ కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా చోట్ల కూడా 144 సెక్షన్ అమల్లోనే ఉందని చెప్తున్నారు. అటు అధికారులు, అదేవిధంగా ఇరు పార్టీ నేతలను కూడా ఎక్కడికక్కడ కూడా అదుపులో కస్టడీలో తీసుకుంటూ వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఏదైతే 4 కేసెస్ పైన కూడా రిమాండ్ పెడుతూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.